విషయం మీద కేవలం ఆవేశంతోనో ఒక పొలిటికల్ గెయిన్తోనో ఉద్యమాన్ని స్టార్ట్ చేయకూడదు. ఉద్యమం అనేది మీరు కన్విన్స్ అవ్వాలి. ఫస్ట్ మీరు కన్విన్స్ అయితే ఆ ఉద్యమాన్ని మీరు చేసేటువంటి తీరు వేరే రకంగా ఉంటుంది. మీరు కేవలం థియరిటికల్ అండర్స్టాండింగ్తో కనుక మీరు ఉద్యమాన్ని మొదలు పెడితే ఆ ఉద్యమాల యొక్క ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. ఇది గాంధీ లైఫ్లో ఆయన ఇచ్చిన మెసేజ్. ఆయన అక్కడే కాదు, మళ్ళీ చంపారన్ వచ్చిన తర్వాత చంపారన్కి ఆయన బలవంతంగా తీసుకెళ్తారు. రండి మా సమస్యలు చూడండి. రైతులు రాజ్ కుమార్ అనే ఒక రైతు దాదాపు 3-4 సార్లు వెంటబడతాడు గాంధీని. మీరు రండి మాతో పాటు మా చంపారణలో పరిస్థితి చూడండి. వెళ్తాడు చివరికి చంపారన్. కానీ చంపారణలో ఎవ్వరు చెప్పినా ఒప్పుకోడు. మొత్తం ఆ చంపారణలో ఉండే రైతులతో తను ప్రత్యక్షంగా కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళు చెప్పేది నిజమా కాదా, ఏదైనా ఎక్సెస్ క్లెయిమ్స్ చెప్తున్నారా వాళ్ళు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే సత్యాగ్రహం అనేటువంటి ప్లాన్ తీసుకునేప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్సెస్ క్లెయిమ్ చేయకూడదు. మీ ట్రూత్ఫుల్నెస్లో ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఆ మూమెంట్ సక్సెస్ కాదు అనేది గాంధీ యొక్క ప్రధానమైన సిద్ధాంతం. ఎందుకంటే గాంధీ యొక్క సిద్ధాంతంలో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఈజ్ మీన్స్ అండ్ ఎండ్స్. మీన్స్ అండ్ ఎండ్స్ అంటే మీరు ఎండే కాదు, మీరు వాడే మీన్స్ కూడా. ఎందుకంటే అప్పటిదాకా పొలిటికల్ సైన్స్లో మనకందరికీ తెలిసింది ఏంటంటే, ఇప్పుడు హాబ్స్ ఉన్నాడు. హాబ్స్ ఏమంటాడంటే అసలు ఈ మనుషులే దుర్మార్గులు, వాళ్ళని కల్పించడం కష్టం, వీళ్ళు మామూలుగా వదిలేస్తే మనుషులు చాలా చెడ్డవాళ్ళు అండి, ఒకళ్ళు చంపేసుకుంటారు వీళ్ళు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బూరిష్, సో దే నీడ్ ఎ స్టేట్ టు కంట్రోల్ దెమ్. మ్యాకియావెల్లీ ఏమంటాడు, అసలు పాలిటిక్స్లో నో రూల్స్ ఆర్ రిక్వైర్డ్, నో ట్రూత్ఫుల్నెస్ ఇస్ రిక్వైర్డ్. టు కమ్ టు పవర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లయినా సరే పవర్లోకి రావాలి. గాంధీ యొక్క ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ టు ది పొలిటికల్ థియరీస్, వితౌట్ ఎ ప్రాపర్ మీన్స్, ఈవెన్ ఇఫ్ యూ అచీవ్ ఎండ్స్, దట్ ఈస్ నో ఎండ్ అట్ ఆల్. నీవు ఎండ్ సంపాదించలేవు, సంపాదించినా కానీ ఆ ఎండ్ నిలబడదు. ఎందుకంటే యు ఆర్ యూజింగ్ ది రాంగ్ఫుల్ మీన్స్. మీన్స్ అండ్ ఎండ్స్ అనేటువంటి దాన్ని ఇంత బలంగా పొలిటికల్ థియరీలో చెప్పినటువంటి వ్యక్తి గాంధీ. ఇక 4వ అంశంలోకి వస్తాను. మామూలుగా గాంధీ చాలా చూడండి, మీరందరూ కొంచెం గమనించాలి. నేను ఇప్పటిదాకా మహాత్మా అనే మాట ఉపయోగించలేదు. నేను ఎందుకు ఉపయోగించట్లేదు అంటే, ఆయన చివరి రోజుల్లో ఒక మాట రాసేసాడు, నన్ను మహాత్మా అన్నవాడు మీద కనుక ఏదైనా క్రిమినల్ కేసు పెట్టి జైల్లో కనుక పంపించగలిగితే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్ అన్నాడు. అసలు ఆ మహాత్మా అనే పదాన్ని తీసేయండి అన్నాడు. ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ మహాత్మా. ఈ మహాత్మా అనే పదం నాకు వద్దు నాది. ఎందుకంటే ఆయనకి నెవర్ యాక్సెప్ట్, హీ వాజ్ ఆల్వేస్ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ట్రూత్, వేర్ ద క్వశ్చన్ ఆఫ్ మై బీయింగ్ ఏ మహాత్మా. సో ఈ మహాత్మా అనే పదాన్ని సరే అతని మీద ఇంపోజ్ చేశారు. చివరికి ఈ మహాత్మాను చేయడంలో ఏంటంటే గాంధీలో ఉండేటువంటి అత్యంత రెబలస్ పర్సనాలిటీని మనం మిస్ అయిపోయాం. అతన్ని ఐకాన్ చేసేసాం, గాడ్. నౌ వీ కెన్ క్రియేట్ ఎ టెంపుల్ టు హిమ్, వీ కెన్ వర్షిప్. బట్ దట్ ఈస్ నాట్ ఎ గాంధీ. గాంధీ రైట్ ఫ్రమ్ హీస్ చైల్డ్హుడ్ ఆయన చూపించిన ఒకే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే రెబల్. ఆల్బర్ట్ కామోస్ రెవల్యూషనరీకి రెబల్కి మధ్య ఒక డిస్టింక్షన్ తీసుకొస్తారు పదం ప్రయోగం. రెబల్ ఈజ్ ఎ కంటిన్యూస్ యాక్టివిటీ. రెవల్యూషన్ ఒకసారి ఆ రెవల్యూషన్ ఆబ్జెక్ట్ అచీవ్ అయిన తర్వాత రెవల్యూషన్ ఉండదు. సో ఈ రెబల్గా నేను చూసినటువంటి ఒక వ్యక్తి అంటే గాంధీ. అది కంటిన్యూస్ రెబల్. అండ్ ఎవరి మీద అతను రెబల్? అతను తన మీద తాను రెబల్. ఫస్ట్ రెబల్ ఈజ్ అతను హీ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. అండ్ హీ వాస్ ఫైటింగ్ అగెన్స్ట్, చాలా మంది అంటారు, ఒక బ్యూటిఫుల్ ఈ మధ్య జోసెఫ్ లెలివేల్డ్ అని ఒక అతను చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ బుక్ రాశారు గాంధీ మీద. దాంట్లో గాంధీ అండ్ హీ స్ట్రగుల్స్ అగెన్స్ట్ ఇండియా, దాని పేరు. హీస్ బేసిక్ స్ట్రగుల్ వాజ్ అగెన్స్ట్ ఇండియా. ఏమిటి ఆ స్ట్రగుల్ అంటే ఆయన చెప్పవలసింది హిందూ స్వరాజ్యం కూడా అదే. స్వరాజ్ అనేది నీ మెంటల్ వ్యవహారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో నువ్వు ఫ్రీ మ్యాన్గా ఫీల్ అవుతున్నావా లేదా? నీ మైండ్లో నువ్వు ఫ్రీ మ్యాన్గా ఫీల్ కాకపోతే నేను పొలిటికల్ ఫ్రీడమ్ తెచ్చినా సరే వేస్ట్. అగైన్ యూ విల్ బికమ్ ఏ సబ్సర్వియెంట్ టు ద నెక్స్ట్ రూల్. మళ్ళీ ఇంకొకసారి ఫైట్ చేస్తారు, ఇంకోసారి ఫ్రీడమ్ వస్తుంది.
But again, you will become subservient to the next leadership, next powers. So, ನೀವು ఫ్రీడమ్ అనేది ఒక మెంటల్ కన్స్ట్రక్ట్ బేసిక్. హిందూ స్వరాజ్యలో ఉండేటువంటి బేసిక్ ఐడియా అంతా కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది ఏరియా దట్ స్వరాజ్ అనేది అది జియోగ్రఫికల్ కాదు, అది ఎకనమిక్ కాదు, అది పొలిటికల్ కాదు, అది నీ మెంటల్ కన్స్ట్రక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా మీరు స్వరాజ్యాన్ని ఫీల్ అవుతున్నారా లేదా? 1930 దాకా ఆయన స్ట్రగుల్స్ అన్ని ఒకే. 1930లో జరిగినటువంటి సాల్ట్ సత్యాగ్రహ తర్వాత ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేసింది అంటే ఇక ఇండియాకి ఫ్రీడమ్ అయితే గ్యారెంటీ. ద ఓన్లీ క్వశ్చన్ ఈజ్ వెన్ అండ్ హౌ. ఎలా వస్తుంది? కాన్స్టిట్యూషనల్ ఫామ్లో వస్తుందా, లేకపోతే డొమినియన్ స్టేటస్ ఫామ్లో వస్తుందా, లేదా ఇంక్రిమెంటల్గా వస్తుందా, ఒకేసారిగా వస్తుంది? ఇదే సమస్య. రాకపోవడం అనేటువంటి 1930s తర్వాత ఇంటర్నేషనల్ డిస్కషన్స్లో కానీ ఇంగ్లాండ్లో రిపోర్ట్స్, ఇంటర్నల్ పొలిటికల్ రిపోర్ట్స్లో కానీ ఇండియన్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడూ డౌట్లో లేదు. హౌ ఇట్ కమ్స్, వెన్ ఇట్ కమ్స్ ఇస్ ద ఓన్లీ క్వశ్చన్. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు మాట, 1907లో 3 ఫేమస్ పీపుల్ 3 స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడున్నటువంటి వైస్రాయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే అతను స్టేట్మెంట్ అంటే తన పేపర్లో రాసుకున్నాడు, ఇంగ్లాండ్కి రాసుకున్నటువంటి ఒక రిపోర్ట్లో ఇండియాకి ఇంకొక 500 ఏళ్ల పాటు ఫ్రీడమ్ రాదు. అదే టైంలో దాదాబాయి నౌరోజీ గారు కూడా ఒక చోట మాట్లాడుతూ ఇప్పుడున్న కండిషన్స్లో భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే మినిమం 300-400 ఏళ్ళు పడుతుంది అని అంటారు. మరి 1947 నాటికి ఫ్రీడమ్ రావడం ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే చాలామంది లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్ సెకండ్ వరల్డ్ వార్ యొక్క క్రైసిస్ ద్వారా మీకు ఫ్రీడమ్ వచ్చిందే కానీ గాంధీ వల్ల కాదనేటువంటి ఆర్గ్యుమెంట్ని చాలా బలంగా అప్పుడే తీసుకొచ్చాను. నేను కూడా సఫిషియెంట్గా మార్క్స్ చదివాను. అయితే నిజం చెప్పాలంటే 1947లో ఇండియాకి ఫ్రీడమ్ రావడం వల్ల ఇండియాకి ఒక్కదానికి రాలా ఫ్రీడమ్, దాదాపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఫ్రీడమ్ వచ్చే కండిషన్స్ ఏర్పడ్డాయి. ప్రపంచ చరిత్రలో ఇంపీరియలిజం మీద మేము దెబ్బ కొట్టాలని ఆలోచించిన వాళ్ళు, అత్యంత ఎక్కువగా దాన్ని థియరిటికల్ ఫార్ములేషన్ తయారు చేసిన వాళ్ళు మార్క్సిస్టులు, లెనిన్. నేను కాదను, కానీ ప్రాక్టికల్గా ఇంపీరియలిజం మీద ఎక్కడైనా దెబ్బ తగిలింది అంటే ఒక ఇండియాలో మాత్రమే. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల మాత్రమే ఇంటర్నేషనల్ ఇంపీరియలిజానికి తగినంత సెట్ బ్యాక్ ఇంకా ఏ ఉద్యమం జరగదు. దీనికే లెనిన్, స్టాలిన్, మావో on 3 occasions they wanted to convey this message to the Indian Marxists that the significance of the freedom struggle ni meeru marchipovoddu. M.N. Roy was told the same thing in 1920s, and subsequently Stalin has advised the then communist parties that go and join the freedom struggle. M.N. Roy was told by Lenin, please go and join the freedom struggle. He did not declare, he did not accept it for a long time. Stalin time a battalion of Marxists have come. Stalin said, go and work in the freedom movement. Dini significance మీకు తెలియదు. And you know, Mao has said the same thing in 1960s, late 60s. ఇప్పుడు ఈ మాట చాలా ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు, కానీ అసలు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ దాంట్లో గాంధీ రోలు, అది చేసినటువంటి సిగ్నిఫికెన్స్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్, అది అసలు వరల్డ్ ఇంపీరియలిజం మీద అది కొట్టినటువంటి దెబ్బ. ఎందుకంటే మార్క్స్ మొత్తం తన థియరిటికల్ ప్రపోర్షన్స్ అంతా అయిన తర్వాత తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక లెటర్లో అంటాడు, నేను క్యాపిటలిస్ట్ వ్యవస్థ విత్ ఇన్ ద క్యాపిటలిస్ట్ వ్యవస్థలో వచ్చేటువంటి రెవల్యూషన్ ద్వారా కూలిపోతుంది అనుకున్నాను, కానీ అది తప్పనిపిస్తోంది. నా వరకు నాకేమనిపిస్తుంది అంటే క్యాపిటలిజం అనేది దాని కాలనీస్లో జరిగేటువంటి రెవల్యూషన్స్ ద్వారా కూలిపోతుంది. ఇది నిజంగా నాకు తెలిసేది కాదు. నేను గాంధీని చదివే క్రమంలో మీకు నేను ఆంథోనీ జే టెర్రర్ బుక్ గురించి చెప్పాను. ఫస్ట్ నన్ను టెరిబుల్గా డిస్టర్బ్ చేసినటువంటి బుక్ గాంధీ గురించి అంటే రెండో పుస్తకం ఎరిక్ హెచ్ ఎరిక్సన్ అని, ఫ్రాయిడియన్ సైకాలజిస్ట్, గాంధీస్ ట్రూత్, ఇట్స్ ఆరిజిన్స్ ఆఫ్ మిలిటెంట్ నాన్ వయలెన్స్. ఈ పదాలు చూడండి ఎంత వింతగా ఉన్నాయి. మిలిటెంట్ నాన్ వయలెన్స్ అనేటువంటి అనాలిసిస్ని ఒక ఫ్రైడియన్ సైకాలజిస్ట్ ఎరిక్ హెచ్ ఎరిక్సన్ అనేది ఇచ్చాడు. 1969లో వచ్చింది. మన ఇండియాలో పెద్దగా అంత ఎంకరేజ్గా ఎవరు చదివినట్టు అనిపించలేదు నాకు.
కానీ ఆ పుస్తకంలో ప్రతి చోట మామూలు మనకేంటంటే ఫ్రాయిడియన్ రాశాడు గాంధీ మీద అనగానే ఆయన బ్రహ్మచర్య మీదనో ఆయన సెక్సువల్ ఎక్స్పెరిమెంట్స్ మీదనో లేకపోతే ఇంకేదో పెట్టినో రాసింటాడు అనుకుంటాం. ఎందుకంటే మనం చదవము, పుస్తకాలు చదవకుండానే వ్యాఖ్యానం చేయడం ఇండియాలో బాగా అలవాటు. అయితే దాంట్లో ప్రతి పేజీలో గాంధీ వాజ్ కంపేర్డ్ టు ఫ్రాయిడ్. ఆయన అంటాడు రిపీటెడ్ ఎండింగ్లో ఎపిలాగ్లో అంటాడు ఎరిక్ ఎరిక్సన్, నేను ఇద్దరు వ్యక్తులు చూశాను, గాంధీని అబ్జర్వ్ చేశాను, ఫ్రాయిడ్ని చూశాను. ఇద్దరిలో నాకు కనబడింది ఒకటి, అత్యంత అద్భుతమైన సిన్సియారిటీ టువర్డ్స్ ద ట్రూత్. వీళ్ళంతగా ట్రూత్ పట్ల కమిటెడ్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు నాకు ఎవరు కనబడ్డారు. ఇక నాకు నా స్టడీస్లో గాంధీ గురించి అసలు నేను చాలా కాలం అనుకునేవాడిని, ఒక్క మార్క్సిస్ట్ అన్నా గాంధీ పట్ల కొంచెం గౌరవంగా కొంచెం ప్రేమతో ఏదైనా అనాలిసిస్ ఇస్తాడా. అయితే ఆ అనాలిసిస్ 1955లోనే జరిగింది. పన్నాలాల్ దాస్ గుప్తా అని రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ హెడ్, గాంధీతో పాటు కొంతకాలం జైల్లో ఉన్న వ్యక్తి 1955లో రెవల్యూషనరీ గాంధీ అని బెంగాలీలో పుస్తకం రాశారు. అన్ఫార్చునేట్లీ 1989 దాకా ఆ పుస్తకం ప్రింట్లోకి రాలేదు. 1989లో బెంగాలీలో ఫస్ట్ ప్రింట్కి వచ్చి దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మళ్ళీ 2011లో వచ్చింది. అందులో పన్నాలాల్ దాస్ గుప్తా అనేటువంటి ఆ మార్క్సిస్టు మార్క్స్కి, లెనిన్కి, మావోకి, గాంధీకి ఉన్నటువంటి కంటిన్యూటీ ఆఫ్ థాట్, అది ఎలా ఆ థాట్ ప్రాసెస్ హిస్టారికల్గా వెళ్తూ వచ్చింది. where Indian Marxists have failed to understand Gandhi and how he has to be understood అనేటువంటిది అసలు ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది. అసలు అలాంటి వర్క్, ఎందుకంటే అంతకుముందు నంబూదీపాద్ రాశారు గాంధీ గురించి, మిగతా వాళ్ళు కొంతమంది ట్రై చేసేసి, సమ్ ముఖర్జీ ఎవరో ట్రై చేశారు, హిరేన్ ముఖర్జీ అనుకుంటారు. కానీ ఈ పన్నాలాల్ దాస్ గుప్తాస్ రెవల్యూషనరీ గాంధీ అనే పుస్తకం ఇప్పటికీ అది చాలా ఫ్రీక్వెంట్గా అవైలబుల్గా ఉంది. కల్కటా నుంచి అర్త్ కేర్ అనేటువంటి బుక్, అర్త్ కేర్ పబ్లికేషన్స్ అనేవాళ్ళు దాన్ని పబ్లిష్ చేసి చాలా చాలా ర్యాపిడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దాన్ని. నేను కూడా 3 పుస్తకాలు కొని ముగ్గురికి ఇచ్చి మళ్ళీ 4వ పుస్తకం తెప్పించుకున్నాను. ఎందుకంటే అసలు అందులో గాంధీ గురించినటువంటి అనాలిసిస్, గాంధీ యొక్క డేటా నేను ఇంకెక్కడా చూడలేదు, ఏ గాంధీయన్ బుక్లో కూడా చూడలేదు. అంటే గాంధీ అని అనుకోగానే మనకు ఒక కవర్ వచ్చేస్తుంది, మనం చదవడం మానేస్తాం, మనం ప్రైజ్ పొగడతా అది కాదు, క్రిటికల్గా అనలైజ్ చేసేది. అందులో పన్నాలాల్ దాస్ గుప్తా అసలు సోషల్ సైంటిస్ట్గా గాంధీ ఎంత అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళాడు, ఎంత రిగర్ ఆఫ్ ఎపిస్టమాలజీని అప్లై చేశాడు తన యొక్క ట్రూత్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇది గాంధీని అండర్స్టాండ్ చేసుకోవడంలో ఉండేటువంటి నేను చేసిన ప్రయత్నం. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత బిక్కు పరేఖ్ అని, ఆ తర్వాత జూడి పెంబరావు అని చాలామంది చాలా గొప్పగా రాశారు. చాలామంది తిడుతూ కూడా రాస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బ్లాక్ కంట్రీస్లో నిజాలుగా మాట్లాడుకోవాలి. బ్లాక్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ వాటిలో ఈ మధ్య గాంధీ మీద కొంత వ్యతిరేకమైన ఉద్యమాలు వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, సౌత్ ఆఫ్రికాలో ఇంతకాలం ఉండి నువ్వు మా కోసం ఏం చేశావు, మాకంటూ ఏమి స్ట్రగుల్ చేయలేదు. అయితే దీని మీద చాలా డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు గాంధీయన్స్. లేదు గాంధీ ఇది చేశాడు, అది చేశాడు. నేనంటే అట్లా తప్పదు, ఆ డిఫెన్స్ వద్దే వద్దు. గాంధీ ఏం చేశాడో ఆన్ రికార్డ్ ఉంది, దానికి ప్రత్యేకంగా డిఫెన్స్ ఎందుకు? గాంధీ యొక్క క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కడ ఉంటుంది అంటే, తను చేసే ఉద్యమ పరిధిని దాటి ఎప్పుడు ముందుకు పోలేదు. అంటే మామూలుగా మనం ఏంటంటే ఈ మోడర్నిటీలో పనిచేసే చాలామంది లెఫ్టిస్టులు కానీ ఉన్నాను, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉద్యమాలన్నీ మనం లెఫ్టిస్ట్గా ఫీల్ అయిపోతాం, ఏం చేయకూడదు. అంటే ఒక మంచి జోక్ ఒకటి ఉంది. ఒక రచ్చబండ మీద 4 మగవాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక ఆయన అన్నమాట, ఈ మధ్య నేను చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం మానేశాను రా, ఇంటికి సంబంధించి అదంతా మా ఆవిడకి అప్పచెప్పేశాను, నేను కేవలం పెద్ద పెద్ద విషయాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అన్నమాట. పక్కవాడు అడిగాట, మరి చిన్న చిన్న విషయాలు అంటే ఏంటి అన్నమాట. అంటే ఏమీ లేదు, సంపాదన, పిల్లల పెంపకము, చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ మా ఆవిడ చూసుకుంటుంది అన్నమాట. మరి నువ్వేం చూసుకుంటావు అన్నమాట. యుఎన్ఓ జనరల్ సెక్రటరీగా నెక్స్ట్ ఎవరైనా ఎలక్ట్ అవ్వాలి, లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్గా ఎవరు, ఇటు పెద్ద పెద్ద విషయాలు నేను ఆలోచిస్తున్నాను. అట్లా మనం చాలామంది ఏం చేస్తామంటే, ఒక
గొప్ప క్లెయిమ్, అంటే చాలా పెద్ద నెహ్రూ కూడా ఈ మాట అంటాడు ఒక చోట. మన ఇద్దరం మాట్లాడుకుంటాం అనుకోండి, నేను చాలా పెద్ద క్లెయిమ్ పెడతా, ప్రపంచమంతా ప్రజలంతా కూడా సమానంగా ఉండాలి. స్టేట్మెంట్ చాలా బాగుంది. ఏం చేస్తాను నేను? ఇంటికి వెళ్ళి హాయిగా భోజనం పడుకుంటాను. కానీ నేను గాంధీ ఏమంటా అంటే అలా కుదరదంటాడు. ప్రపంచమంతా సమానత్వం అన్నట్టు మాట మొదలుపెట్టి నీ చుట్టుపక్కల సమానత్వం వచ్చిందని చూడండి. ఇప్పుడు ఇతను గాంధీ లాంటి వాళ్ళు చిన్న క్లెయిమ్ చేసిన వాళ్ళు అయిపోతారు. వీళ్ళ క్లెయిమ్ చిన్నది, వీళ్ళ యాక్టివిటీ చిన్నది. కానీ యాక్చువల్గా వీడికి, అందుకనే సౌత్ ఆఫ్రికాలో రిపీటెడ్గా అడిగితే ఆయన ఈ సౌత్ ఆఫ్రికన్ ఇష్యూస్ టేకప్ చేయడానికి అది ఇష్టపడతాడు. ఇది కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే ఈ టెండెన్సీ చూపించాడా అంటే కాదు. లేట్ 1930s అంటే 39 ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ రావడానికి ముందు లోహియా ఒక మీటింగ్లో, కాంగ్రెస్ మీటింగ్లో ఒక రెజల్యూషన్ పంపిస్తాడు. అప్పటికి లోహియా వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఫారిన్ అఫైర్స్ ఆఫ్ ది కాంగ్రెస్. ఆ రెజల్యూషన్ ఏమిటి అంటే భారతదేశపు స్వతంత్ర పోరాటంతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వర్గ విభేదాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగిస్తాము అని ఒక తీర్మానం పాస్ చేయమని అడుగుతాడు నెహ్రూ. లోహియా అందరూ ఎస్ అంటారు, నెహ్రూ అందరూ. ఒక గాంధీ మాత్రం చూసి పక్కన పెట్టేస్తారు. లోహియాకి అర్థం కాదు. పోయి గాంధీని అడుగుతాడు, ఏంటి దీన్ని ఇంత గొప్ప రెజల్యూషన్, ఇంత రెవల్యూషన్ ఇస్తే, రెజల్యూషన్ ఇస్తే దాన్ని పక్కన పెట్టావు ఏంటంటే, ముందు ఇండియన్ ఫ్రీడమ్ గురించి ఆలోచించు, ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇది గాంధీ. అందుకే ఆయన్ని రాధాకృష్ణ గారు ఏమంటారంటే ప్రాక్టికల్ ఐడియలిస్ట్ అంటే. అంటే ప్రాక్టికల్ అండ్ ఐడియలిస్ట్. కానీ ఏ డెఫినేషన్ గాంధీకి సరిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డెఫినేషన్స్ గాంధీ రిక్వైర్స్ అనదర్ 100 years ఆఫ్ స్టడీ నా ఉద్దేశం. ఎందుకంటే అంత మల్టీ లేయర్డ్ పర్సనాలిటీ నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. అంటే ఇది నేను ఓవర్ స్టేట్మెంట్గా చెప్పట్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చెప్పాల్సుకున్నారు, వాళ్ళు ఏం చేశారంటే క్లియర్. కానీ ఇప్పటికీ గాంధీ లైఫ్లో అన్నోన్ థింగ్స్ అంటూ చాలా వస్తున్నాయి. ఎన్ని అన్నోన్ థింగ్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఆ గ్రేట్ సోల్ అని చెప్పేసి జూడితం బ్రౌన్ రాసిన పుస్తకంలో షీ సైట్స్ సమ్ anecdotes of Gandhi which were never heard by the mainstream Gandhians. Even Gandhians కి తెలియదు. ఒకసారి ఆయన సౌత్ ఆఫ్రికా ఆశ్రమంలో ఒక అమ్మాయి ఏదో చాలా ఇబ్బంది పడిపోయి నన్ను మగపిల్లలు బాగా ఏడిపిస్తున్నారని చెప్పి వచ్చిందట. ఎందుకు అన్నాడు అంటే, లేదు వాళ్ళంతా నన్ను ఏదో అంటారు. ఈ అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి, 12-13 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళు పిలుస్తాడు, ఎందుకు ఆ అమ్మాయిని ఇట్లా అన్నారు. ఆ అమ్మాయి ఆడపిల్ల అని చెప్పి, ఏంటి ఆడపిల్ల అంటే ఏంటంటే, వాట్ డూ మీన్ బై ఆడపిల్ల? అసలు ఆ డిస్కషన్ ఉంటుందండి పిల్లలతో. 3-4 days డిస్కషన్ కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ డే నుంచి ఒక రూల్ పెడతాడు, పోండి మీరందరూ కంటిన్యూస్ 24 hours కలిసే ఉండాలి, మీరు ఏ పని చేసినా కలిసి పని చేస్తారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్టింక్షన్ బిట్వీన్ ఉమెన్ అండ్ మ్యాన్ పోవాలి మీరు. ఇంత రెవల్యూషన్ అనమాట. నాకు తెలిసి రెవల్యూషన్ చాలా మంది అన్నారు. ఇప్పటికీ ఆడపిల్లని అమ్మ బయటకు పోతుంది నైట్ 11 o'clock అంటే అనుకుంటారు. వేర్ ఆల్ ట్రెడిషనల్ సార్, నిజమని చెప్తున్నారు. కానీ ఆయన నథింగ్ డూయింగ్. మీరు ఆ డిస్టింక్షన్, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇది ఆడ ఇది మగ అని, ఇది ఏదో మీరు తేల్చుకోండి. మీరు తేల్చుకునేదాకా మీరు కంటిన్యూస్గా 24 hours మీరు కలిసి ఉండాల్సింది. మీరు ఏ పని చేసినా సరే కలిసి చేయాల్సింది. ఇది సౌత్ ఆఫ్రికా అని చెప్పిన మాట. ఇది సమ్వేర్ అరౌండ్ 1903లోనే ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్. అందువల్ల ఈజ్ ఎ మల్టీ లేయర్డ్ పర్సనాలిటీ. అతను క్వాక్స్ని మీట్ అయ్యాడని ఇంగ్లాండ్లో, అతను టాటిస్టన్ క్రిస్టియన్స్ని మీట్ అయ్యాడని ఈ మధ్యకాలం లిటరేచర్లో బయటకు వస్తుంది. ఇంతకుముందు తెలియదు ఎవరికి. అందువల్ల ఇది దిస్ ఈజ్ గాంధీ స్టార్టెడ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ నౌ. అండ్ ఫర్ మీ, నా వరకు నాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్. ఎందుకంటే ఐన్స్టీన్ అంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి శరీరంతో, మాంసంతో, రక్తంతో ఈ భూమి మీద తిరిగాడు అంటే భావితరాలు బహుశా నమ్మవేమో అని. కానీ ఐన్స్టీన్ ఎందుకన్నా కానీ అది చాలా నిజం. 1949లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఫస్ట్ టైం అమెరికాకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అమెరికాలో ఐన్స్టీన్ మీట్ అవుతారు. మీట్ అయినప్పుడు ఐన్స్టీన్తో ఒక మాట అంటాడు నెహ్రూ, మీరేమో
అణుబాంబుని ప్రొడ్యూస్ చేశారు అంటే ఐన్స్టీన్, మేమేమో గాంధీని ప్రొడ్యూస్ చేశాం అంటే కౌంటర్ నేరేటివ్ అంటే వెంటనే ఐన్స్టీన్ ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని నేను ఇంకా దీనికి క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి అసలు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఆటమ్ బాంబ్ తయారు చేయాలనేటువంటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరిగింది, ఎగ్జాక్ట్గా అదే టైంలో సత్యాగ్రహ అనే కాన్సెప్ట్తో గాంధీ ఫస్ట్ టైం వచ్చాడు 1907. ఆటమిక్ బాంబుని పేల్చొచ్చు, పేలిస్తే ఇది జరుగుతుంది వినాశనం అని క్లారిటీ వచ్చింది ఇది ఫలానా 1922 నాటికి. ఆ టైంకి ఆయన సివిల్ డిజబిలిటీ మూవ్మెంట్ మొదలుపెట్టాడు ఇండియాలో. ఇది పేలితే ఇంత విధ్వంసం జరుగుతుందని ఇంకా కొంత క్లారిటీ వచ్చింది మాకు 1930కి. అదే టైంలో ఆయన సాల్ట్ సత్యాగ్రహ చేశాడని చెప్పేసి ఐన్స్టీన్ ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద 2 డేట్స్ అన్ని వేసుకుంటూ వచ్చాట. ఎప్పుడు మేము ఆటం బాంబులు ఎలా తయారు చేస్తున్నామో ఈయన దానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఎలా తయారు చేస్తున్నాము. ఇది ఐన్స్టీన్ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ గాంధీ. చాలా అసలు విచిత్రమైనటువంటి ఐన్స్టీన్కి గాంధీకి ఉండేటువంటి అండర్స్టాండింగ్ గురించి ఈవెన్ రొమాన్ రోలాండ్ కూడా ఆ తర్వాత కాలంలో ఒక 2 నిమిషాలు ఆ మాట అన్నాడు. ఈ మధ్య కాలంలో సుధీంద్ర కుల్కర్ని అని చెప్పేసి ఒక బీజేపీలో ఐ థింక్ వాజ్పేయి టైంలో ఆయన అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ అడ్వైజర్గా పనిచేసినట్టు నాకు గుర్తు. సుధీంద్ర కుల్కర్ని గారి మధ్య ద మ్యూజిక్ ఆఫ్ ది స్పిన్నింగ్ వీల్ అని ఒక పుస్తకం రాశారు. ఆ మ్యూజిక్ ఆఫ్ స్పిన్నింగ్ వీల్లో అసలు గాంధీ యొక్క ఐడియాస్ అబౌట్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి అని, అసలు కంప్యూటర్ టెక్నాలజీకి ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇచ్చింది ఆయన అనే విషయాన్ని ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ చెప్పిన స్టేట్మెంట్ దాంట్లో ఉంటుంది ఆ బుక్లో. అసలు గాంధీ వాజ్ ది ప్రిడిసిసర్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్ చెప్పిన మాట. ఇది నేను గాంధీ గురించి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో మనం గాంధీని ఏం చేయాలి, ఎలా, హౌ, ఈ ప్రశ్నలు సమాజంలో చాలాసార్లు వస్తాయి. రీసెంట్గా ఒకతను ఫోన్ చేసి నీవు చాలా కాలం నుంచి యాక్టివిటీకి దూరంగా ఉన్నావు, ఇంతకాలం దూరంగా ఉన్నా నేను పెద్ద పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి వచ్చింది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది వచ్చింది, నువ్వు దీని మీద బయటకు వచ్చి మాట్లాడాలా అని నేనన్నాను. నేను ప్రధానంగా గాంధీ నుంచి నేర్చుకుంది ఏంటి అంటే ఒక పర్టికులర్ స్టేట్మెంట్ మీకు ఇస్తాను కదా, డోంట్ డూ ఎనీథింగ్ అండర్ పీర్ ప్రెజర్. పీర్ ప్రెజర్ ద్వారా ఏది చేయదు, నీకేమనిపిస్తుంది. సత్యానికి ఇచ్చిన డెఫినేషన్ అదే. రొమాన్ రోలాండ్ అండ్ గాంధీ 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్ అయిన తర్వాత ఈయన వెళ్తూ రొమాన్ రోలాండ్ ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ డిస్కషన్ జరుగుతుంది సత్యం అంటే ఏమిటి అంటే అంటాడు గాంధీ. ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల కింద దాకా నేను ట్రూత్ అంటే గాడ్ అనుకున్నాను, గాడ్ ఈజ్ ట్రూత్ అంటున్నాను, కానీ నా స్టేట్మెంట్ మార్చుకున్నాను. నౌ ట్రూత్ ఈజ్ గాడ్ ఫర్ మీ. అంటే ఇఫ్ ట్రూత్ డినైజ్ గాడ్, ఐఎమ్ రెడీ టు డినై గాడ్ ఆల్సో, బట్ ట్రూత్ ఈజ్ గాడ్. ట్రూత్ కోసం మాత్రమే పనిచేయాలి. బట్ వాట్ ఈజ్ ట్రూత్ అంటాడు వెంటనే అంటే there is something called an inner voice. Truth ki untruthfulness ki distinction first వచ్చేది not in epistemology, not in empirical sciences. First proof వచ్చేది మీకు ఎప్పుడు కూడా ట్రూత్ కి అన్ట్రూత్ కి మీ ఇన్నర్ వాయిస్. అది ఏమంటుందో చెప్తుంటాడు, దట్ ఈస్ ట్రూత్. వెంటనే అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళ యొక్క ఇన్నర్ వాయిస్ ప్రకారము డిఫరెంట్ ట్రూత్ ఉంటుందా అంటారు. ట్రూత్ ఒకటే ఉంటుంది యూనివర్సల్గా, కానీ దానికి వెళ్ళేటువంటి మార్గాలు కూడా మాత్రం కొన్ని వేలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ టు పర్సూ హీజ్ ఓన్ ట్రూత్. ఈ మాట ఎందుకు చెప్తానంటే మీకేమనిపిస్తుంది, ఏ ఉద్యమం జరిగినా పరిగెత్తుకెళ్ళిపోవడం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్యుమెంట్ మనం చదివామా లేదు, ఆ డాక్యుమెంట్లో మనం ఏం ఫీల్ అవుతాం, దాంట్లో నిజంగా డ్యామేజ్ ఫీల్ అవుతాం. డ్యామేజ్ ఫీల్ అయితే 100% మనం కన్విన్స్ అవుతాం. ఫస్ట్ ఏ ఉద్యమాలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు తెలుసు లెఫ్ట్ స్కాలర్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నారు ఇక్కడ. ఐ నో బికాస్ వరంగల్ అంటేనే లెఫ్ట్ స్కాలర్షిప్కి ఒక సిటెడల్, లెఫ్ట్ యాక్టివిస్ట్ కూడా సిటెడల్.
1984-85 అంటే ఫస్ట్ నేను కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోని కొనుక్కొని చదివింది 1977. చాలా ఊరిపోయింది. తర్వాత మూడోసారి చదివేటప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. మరి దీంతో అన్ని కాంట్రడిక్షన్స్ ఎండ్ అయిపోతాయి. అంటే క్యాపిటలిస్ట్ సొసైటీని ప్రొలిటేరియన్ వ్యాన్ గార్డ్లో క్లాస్ వార్లో డిమాలిష్ చేయగలిగితే వచ్చే సమాజం ద్వారా అన్ని కాంట్రడిక్షన్స్ క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ క్లోజ్ అయిపోతాయంటేనేమో అది ఇట్ గోస్ అగైన్స్ ద డైరెక్టికల్ మెటీరియలిజం యొక్క వెరీ మ్యాటర్. Because dialectical materialism always thinks that the materialist movement will always be dialectical. If all the contradictions end at one particular point of time, it cannot be called as dialectics. Because always dialectics propose that within the thesis, an antithesis also comes. So, as long as this dialectical movement goes on, no contradiction can be finally ended with one class war. దానికే లోహియా 8 levels of war అని తీసుకొస్తున్నారు. 8 levels of contradiction అవాయిడ్ చేయాలి. అదే గాంధీ చదివితే there is nothing like that. You have to go on continuously, you have to make the adjustment and readjustment, war, rebel, again, what's called as acquiring some kind of equilibrium, and within equilibrium, again, some kind of injustices, you have to go on. This is the understanding of God. So this is advancement in political theory. ఒక్కటి ఫైనల్గా ఇవాళ గాంధీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక్క అంశం ఏంటి అంటే, ఏ ఉద్యమమైనా సరే ఒక టెస్ట్ నిలబడుతుంది, ఇది వైలెంట్ ఉద్యమమా కాదు, అసలు నాన్ వైలెంట్ ద్వారా ఉద్యమాలు నడపగలమా లేదా, క్యాన్ వీ చేంజ్ ద సొసైటీ త్రూ నాన్ వైలెంట్ మూవ్మెంట్స్. He has demonstrated, but there are so many defects in his whole of the program. It is not that it is defect free, because no Indian was ready to understand his own Satyagraha idea. So we can't say that he is 100% successful as a politician, as a theoretician, or as an experimenter. But that was one of the experiments. That is one of the series of experiments, but one of the best experiments available on earth. ఆయన తర్వాత చెప్పాడు హిట్లర్ విషయంలో, హిట్లర్ ఇలా దాడి చేస్తున్నా మేమేం చేయాలంటే నాన్ వైలెన్స్, ఇంకెవరో అంటే నాన్ వైలెన్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అప్పుడు కూడా అడిగారు హిట్లర్. ఆయన ఏమన్నా అంటే హిట్లర్ విషయంలో నాజిజం మీద, హిట్లర్ యొక్క ఫ్యాసిజం మీద క్యాన్ వీ డూ నాన్ వైలెంట్ ఫైట్స్ అని అడుగుతారు కొంతమంది. ఆయన ఎస్ అంటారు. అదేంటి అట్టట్ట అంటారు అంటే, సెకండ్ నాజిజంలో ఎంతమంది చనిపోయారు అంటారు, దాదాపు 3-4 కోట్ల మంది. 3-4 కోట్ల మంది నాజిజంలో చనిపోయారు కదా, అదే నాన్ వైలెంట్ ఫైట్లో 3-4 కోట్ల మంది చనిపోతే ఏమవుతుంది అని. That would have offered a terrible revolution on the human psyche. ఎట్లాగో నాజిజంని వ్యతిరేకించే ప్రాసెస్లో 3-4 కోట్ల మంది చనిపోయారు కదా, అదే చనిపోయేవాళ్ళు నాన్ వైలెంట్ ఫైట్ చేస్తూ చనిపోతే, అదే సంఖ్యలో చనిపోతే, యూ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్. This is the typical contribution of God. We can change the society through non-violence. And ఇంకొక అడిషనల్ రీజనింగ్ గాంధీ ఇచ్చిందంటే, నాన్ వైలెంట్ ఫైట్స్ ఎందుకు, వై నాన్ వైలెంట్ ఫైట్ అంటే ఆయన ఇచ్చిన బ్యూటిఫుల్ రీజనింగ్. అది హిందూ స్వరాజ్యలో చాలా స్పష్టంగా ఉంటుంది. అది హిందూ స్వరాజ్యం అనేది కూడా రీడర్ వర్సెస్ ఎడిటర్ డైలాగ్. దాంట్లో రీడర్ అడుగుతాడు, ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా నాన్ వైలెన్స్ ద్వారా సోషల్ చేంజ్ వచ్చినట్టు మేము చూడలేదు అంటాడు. దానికి గాంధీ రిప్లై ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి ఇక భవిష్యత్తులో కూడా జరగడం అనేది జరగదు అని అనుకునేది అది అన్సైంటిఫిక్ థింకింగ్ అంటాడు. So there is a possibility for novelty, there is a possibility for experimentation, there is a possibility for new things to come. This is one. ఈ వార్ రిడన్ దీంట్లో అసలు ఆయన ఎగ్జామిన్ చేసినటువంటి రిలీజియన్ అనే కాన్సెప్ట్, ఇప్పుడు నేనేంటంటే నా పుస్తకాన్ని ఐఎమ్
మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ రిలీజింగ్ మై బుక్, అంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి డ్రాఫ్ట్లు ఒక 2-3 ఇచ్చి చూడమని చెప్తున్నాను. ది టైటిల్ ఆఫ్ మై బుక్ ఈస్ వై గాంధీ ఆఫ్టర్ ఆల్. ఆఫ్టర్ ఆల్ వై గాంధీ అంటే ది వరల్డ్ హ్యాస్ సీన్ సో మెనీ అడ్వాన్స్డ్ థింకర్స్. వై గాంధీ ఆఫ్టర్ ఆల్ దీస్ గ్రేట్ ఫినామినా? This is I am examining from 2 basic points. One is how to approach Gandhi is one aspect I am dealing. In that I am trying to say that Gandhi can be approached through psychological aspects, which has already been done by Erik H. Erikson. I have told you already. Ashish Nandy has extensively written on Gandhi from political philosophy, political psychology. అసలు ఆశీష్ నంది కాంట్రిబ్యూషన్ టు అండర్స్టాండ్ గాంధీ నా ఉద్దేశంలో వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ గాంధీ. అలాగే దెర్ ఈజ్ ఏ ఫిలసాఫికల్ గాంధీ. దట్ ఫిలసాఫికల్ గాంధీ ఈజ్ ఎగ్జామిన్డ్ బై ఆంటోనీ జే టేలర్. There is another Gandhi who has been examined from the Marxist point of view as a revolutionary by Pannalal Dasgupta. I have specifically examined in another aspect Gandhi as an anarchist, because anarchist literature lo world wide ga frequent ga Gandhi పేరు వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేటువంటి ఆస్పెక్ట్ లో నుంచి కూడా నేను ఇట్లా I have trying to project Gandhian idea through 6 systems. మనకు ఇండియన్ సిస్టంలో షడ్దర్శన అంటారు. షడ్దర్శన అంటే 6 రకాలుగా చూడడం. అలాగే నేను కూడా గాంధీ 6 waysలో ప్రొజెక్ట్ చేస్తూ సెకండ్ హాఫ్ ఆఫ్ ది బుక్ ఈజ్ హౌ గాంధీ హ్యాస్ రిలేటెడ్ స్టేట్, పాలిటిక్స్ అండ్ రిలీజియన్. ఇది ఎప్పుడైతే సెక్యులర్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్లో రిలీజియన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు చాలామంది ఇంటర్నేషనల్ కూడా. దాని యొక్క ఎఫెక్టే వరల్డ్ వైడ్గా కనబడుతోంది. ఈవెన్ యూరోప్ కూడా ఫేస్ చేసే క్రైసిస్ అంతా ఏంటంటే ఈ వాట్ డస్ ఇట్ మీన్ బై సెక్యులర్. యాక్చువల్ సెక్యులర్ అనేది యూరోప్లో ఒక స్పెసిఫిక్ హిస్టారికల్ కండిషన్స్ డెవలప్ అయినటువంటి ఒక ఐడియా దట్ దేర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ చర్చ్ అండ్ ది కింగ్. సో ది సిస్టమ్ వాంటెడ్ టు say that you are 2 separate things. One need not interfere in other things. That's a typical secular concept which has developed within the Europe. Asiatic societies వచ్చేప్పటికీ ఈ సెక్యులర్ కాన్సెప్ట్ అంత ఎగ్జాక్ట్గా పనిచేయదు. ఏషియాటిక్ సొసైటీస్ ప్రిడామినెంట్లీ స్పిరిచువల్ సొసైటీస్. మీరు కనుక ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త్య సేన్ బుక్ ఉంటుంది, దాంట్లో కనుక మీరు చదివితే ఆయన అమర్త్య సేన్ చెప్తాడు, లండన్లో నేను ఎయిర్పోర్ట్లో నిల్చున్నాను, నాకు ఒక అరగంట టైం ఉంది, ఐ వాంటెడ్ టు సర్చ్ ఫర్ ఏ బుక్ ఆన్ ఇండియా. పోయి ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న బుక్ స్టాల్స్లో అన్నీ వెతుకుతూ ఉంటే ఇండియా మీద బుక్ కావాలి, ఇండియా మీద నాకు గో అండ్ సర్చ్ ఇన్ ది స్పిరిచువల్ సెక్షన్ అన్నట్టు ఆ లైబ్రరీ. యూ సర్చ్ ఇన్ ది స్పిరిచువల్ సెక్షన్, యూ గెట్ ఇట్. అంటే ఇండియా ఆర్ మెనీ ఆఫ్ ది ఏషియాటిక్ సొసైటీస్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ వే ఆఫ్ థింకింగ్. ఇట్ మే ఈవెన్ బి సెక్యులర్ పాలిటిక్స్. ఈవెన్ సెక్యులర్ పాలిటిక్స్ను కూడా స్పిరిచువల్ వేలో ఆలోచించేటువంటి ఒక టిపికల్ క్వాలిటీ ఇది రీజనల్, లోకల్ అండ్ ది స్పెసిఫిక్ ఏషియాటిక్ ఇష్యూ. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఇండియన్ సెక్యులర్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఫెయిల్ అయినాయి. యాక్చువల్ అంటే చాలా కేటగారికల్గా ఫెయిల్ అయినాయి. దాని అడ్వాంటేజ్ని ఇవాళ సూడో సెక్యులరిజం అనే పేరుతో కొన్ని ఫోర్సెస్ చేయలేదు. అందువల్ల గాంధీని ఎగ్జామిన్ చేయాలంటే హౌ గాంధీ హ్యాస్ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రిలీజియన్, పాలిటిక్స్ అండ్ స్టేట్. ఇది చాలా దానికి ఏంటంటే ఆయన ప్రథమంగా తీసుకున్నది 4 ఏరియాస్. ఇండియన్ హిందూ ట్రెడిషన్లో ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయి, 4 ఉంటాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం ఈజ్ అల్టిమేట్ డిజైర్ ఆఫ్ ఎవ్రీబడి. బట్ ధర్మము, అర్థము, కామము కూడా అవసరమైనటువంటి విషయాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలని కంబైన్డ్ ఇది గాంధీ నిజంగా చెప్పాడా లేదనే విషయము మనకు ఆటోబయోగ్రఫీ జరిగినా దొరకదు, లూయి ఫిషన్ జరిగినా దొరకదు. ఇది మీకు ఆంటోనీ జే టేలర్ చదివితే తెలుస్తుంది. హౌ ఆయన ఓన్ లిటరేచర్లోనే హీ ట్రై టు కన్వే డిఫరెంట్ మీనింగ్ టు ధర్మార్థ కామ మోక్ష. అంటే ధర్మము అంటే నథింగ్ బట్ పాలిటిక్స్. యూ హ్యావ్ టు బీ ఇన్ ద పాలిటిక్స్. ఎవ్రీ రిలీజియస్ పర్సన్ మస్ట్ బీ ఇన్ ద పాలిటిక్స్.
అండ్ యూ కెనాట్ సపరేట్ యువర్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్. చాలా వింతగా అనిపిస్తుంది. మోడర్న్ టీలో చదువుకున్న మనకి, మోడర్న్ లాజిస్టిక్స్ తెలిసిన మనకి ఈ లాజిక్ కొంచెం డిఫరెంట్గా వింతగా ఉంటుంది. He says that karma is the desire. You have to fulfill your desires. Artha, you have to earn. You have to earn. You have to be economically self-sustained. You have to make your country economically self-sustained. And moksha does not come to you individually. It comes along with the people. దీనికి ఫేమస్ స్టోరీ అంటే మనకు ఒక 1000 ఏళ్ల కిందట రామానుజాచార్య వాళ్ళ గురువు గారు మామూలుగా శిష్యుని ఆర్డర్లోకి తీసుకునేప్పుడు ధర్మోపదేశం మంత్రోపదేశం చేస్తారు, చెవులో చేస్తారు కదా. సో రామానుజాన్ని గురించి వాళ్ళ గురువు గారు ఆయన చెవులో మంత్రోపదేశం చేస్తాడు. చేసి నాయన ఈ మంత్రం నువ్వు రోజు చదువుతూ ఉంటే నీకు మోక్షం వస్తుంది అంటే ఆయన ఏమంటాడంటే సరే అంటాడు. అయితే గురువుగారు ఇంకో మాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నీకు చెవులో చెప్పిన మంత్రాన్ని బహిరంగంగా చెప్పకూడదు అంటాడు. ఇప్పుడు రామానుజు ఏమంటాడంటే నిజంగా కనుక ఆ మంత్రం వల్ల మోక్షం వస్తుంది నా చుట్టుపక్కల ఉన్న అందరికీ రావాలి కదా, నా ఒక్కడికి వస్తే ఇలా. ఇప్పుడు ఈయన రెబల్ కాదంటామా రామానుజన్? క్యాన్ యూ సే దట్ రామానుజన్ ఇస్ నాట్ రెబల్? ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వెళ్ళి రూఫ్ టాప్లో నిల్చొని మొత్తం అందరికీ నారాయణ మంత్రం చెప్పేస్తారు. మంత్రం వల్ల మోక్షం వస్తుందో అది వేరే విషయం. బట్ తనకు తెలిసిన సీక్రెట్ని నా ఒక్కడి మోక్షంతో ఇది ఎండ్ కాదు, మోక్షం అనేది అందరికీ సంబంధించిన విషయం అని అనౌన్స్ చేసినటువంటి ఒక రెబల్. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద రెబల్ ప్రాబ్లమ్, ద వర్డ్ రెబల్ ప్రాబ్లమ్. అలాగా గాంధీకి మోక్ష అనేటువంటి విషయంలో యోగా మాస్టర్ చదివిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే నాకు ఇండివిజువల్గా మోక్ష ఎప్పుడు రాదు. లిబరేషన్, ద లిబరేషన్ ఇస్ రిలేటెడ్ టు వెరీ బిగ్. సో ఐ కాంట్ గెట్ ఎక్స్క్లూజివ్ లిబరేషన్. మై లిబరేషన్ ఇస్ ఆల్వేస్ లింక్డ్ విత్ ద పీపుల్. ఇది ధర్మార్థ కామ మోక్షాలకి ఆయన ఇచ్చినటువంటి మోస్ట్ రాడికల్ సెక్యులర్ మోడర్న్ డెఫినేషన్. ఇలా ప్రతి టెక్స్ట్ని, ప్రతి కన్వెన్షనల్ టెక్స్ట్ని, భగవద్గీత ఇంటర్ప్రిటేషన్ కనుక గాంధీ చదివితే బిగినింగ్లో ఇంట్రడక్షన్లోనే చెప్తాడు, దేర్ ఈజ్ నో శాస్త్రి, దేర్ ఈజ్ నో శర్మ, దేర్ ఈజ్ నో టీచర్ టు యూ, వాట్ డూ యూ అండర్స్టాండ్, కమ్ ఆన్ యూ టెల్ మీ, దట్ ఈస్ ద ఓన్లీ అండర్స్టాండ్. మీరేమనుకుంటున్నావు చదివితే? దట్ ఈస్ డోంట్ బిలీవ్ ఇన్ ది శాస్త్రీస్ అండ్ శర్మ. ఒకవేళ వాళ్ళు చెప్పింది కనుక తప్పైతే దాన్ని ఎదిరించడానికి కూడా రెడీగా ఉన్నట్టు భగవద్గీత ఇంట్రడక్షన్. డిఫై దెమ్. ఇంతకంటే రాడికల్ ఎవరు దొరుకుతాయండి మనకి? సో ఒక రాడికల్ యాక్షన్కి అయితే ఏమైందంటే పోస్ట్ గాంధీ చనిపోయిన తర్వాత ఇటు గవర్నమెంట్ కానివ్వండి, గాంధీయన్స్ అనేవాళ్ళు కానివ్వండి, గాంధీని ఒక టిపికల్ ఇమేజ్ అండ్ ఐకాన్ తయారు చేస్తారు. ఏంటంటే పీస్ ఐకాన్. ఒక చెంప మీద పడితే ఇంకో చెంప చూపించు. నిజానికి అలాంటి ఐకాన్ గాంధీలో ఎక్కడ లేదు. గాంధీ నాన్ వయలెన్స్ ఇస్ ఎ మిలిటెంట్ యాక్షన్ కంటిన్యూస్గా వితౌట్ యూజింగ్ ద ఆర్మ్, వితౌట్ యూజింగ్ ద ఫోర్స్. ఎందుకంటే అంటే ఆయన ఒకసారి నువ్వు కనుక సపోజ్ మీరు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నాకు మీరు చెప్పిన అసలు నేను నా రీజనింగ్ ద్వారా మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను. అప్పుడు నేను నా దగ్గర ఉండే పిస్టల్ తీసి మనం కాల్చాను అనుకోండి. ఇప్పుడు రీజన్ గెలిచినట్ట, పిస్టల్ గెలిచినట్ట? సపోజ్ నా దగ్గర పిస్టల్ ఉంది, మీ దగ్గర AK-47 ఉంది. ఎవరిని గెలిచినప్పుడు మీరు దాన్ని ఈజీగా చనిపోయింది. ఎవరు గెలిచినట్టు? నీ దగ్గర ఉన్న హయ్యర్ ఆయుధమా నీ రీజనింగా? సో హ్యూమన్ రీజనింగ్ మీద ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీరు ఆయుధాలు తీసుకోవాలని గాంధీ రిపీటెడ్గా చెప్తాడు. అయితే ఒకటి అంటాడు, పిరికితనంతో మాత్రం మీరు నాన్ వయలెన్స్ ఫాలో కాకండి. చేతగాంతనంతో కానీ పిరికితనంతో కానీ నాన్ వయలెన్స్ని ఫాలో అవ్వడం నో నాన్ వయలెన్స్ అట్ ఆల్ అని అంటాడు. కీపింగ్ వైలెన్స్ ఇన్ యువర్ బ్రెస్ట్, డోంట్ బి ఎ సత్యాగ్రహి. సో నీవు అవకాశం నీకు వాయలెంట్గా గెలవగలను అనుకుంటే గెలువు అని అదే అడ్వైస్ చేస్తారు. కాదు నేను అంతకంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళి చూడగలను అంటే అప్పుడు నాన్ వయలెన్స్ ఫాలో అవ్వాలి. సో గాంధీ కాంటెక్స్చువల్గా ఎప్పుడైనా సరే ఆయన టెస్ట్ ఏమిటి అంటే ఏమనుకుంటున్నావు ఈ విషయం, డోంట్ బీ ఆయన ఒక మాట అంటాడు, సముద్రంలో చుక్కలు అనేది అవి వాటికి సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది, సముద్రంతో కలిసి ఉంటాయి. సముద్రం మొత్తం ఆవిరైతేనే ఒక చుక్క ఆవిరి కాకుండా ఉండదు. ఒక్కొక్క చుక్క ఆవిరవుతుంది, ఒక్కొక్క చుక్క కలుస్తుంది మన సముద్రంలో. సముద్రంలో చుక్కలు ఎలా అయితే ఇండిపెండెంట్గా ఉంటాయో అట్ ద సేమ్ టైం సముద్రంలో భాగంగా ఉంటాయి. మనిషి కూడా సమాజంలో భాగంగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఆలోచించగలుగుతాడు. దిస్ ఈజ్ వాట్. అందుకనే ఆయన ఏమంటాడంటే నీవు ఈ విషయం మీద నీవు క్యాస్ట్ మీద ఏం చెప్తావు అంటే
అని అదే అంటాడు, మై మెసేజ్ ఈజ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. కాంట్రడిక్షన్స్ అడుగుతారు లాస్ట్, నువ్వు చాలా చాలా కాంట్రడిక్షన్స్ ఉన్న మనిషి నువ్వు అంటాడు ఒకతను, ఒక క్రిటిక్ అతను. ఎస్, బికాస్ ఐఎమ్ టేకింగ్ ఇన్ టు మీ మల్టిట్యూడ్స్, ఐఎమ్ కాంట్రడిక్టరీ అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ జనవేదిక వాళ్ళు నన్ను పిలిచి గాంధీ గురించి మాట్లాడడం అనేది నిజంగా నా అదృష్టం. నేను గత 4-5 ఏళ్ళుగా చాలా ప్యాషన్తో గాంధీని చదువుతున్నాను. కొన్ని డిసప్పాయింట్మెంట్స్తో మార్క్సిస్ట్ నేను ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో డైరెక్ట్గా పనిచేయలేదు. ఐ వాజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఒక డికేడ్ మాత్రం టెలికాం ట్రేడ్ యూనియన్ పాలిటిక్స్లో పనిచేశాను. బట్ పొలిటికల్ అఫిలియేషన్తో నాకేమీ లేదు. బట్ మార్క్సిజాన్ని సఫిషియెంట్గా చదివాను. ఐ డోంట్ సే ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్, బికాజ్ మార్క్స్ కూడా గాంధీ లాగానే మల్టీ లేయర్డ్ పర్సనాలిటీ. ఇప్పుడు మనకు కనబడే మార్క్స్ ఒక మార్క్స్, మనం కనుక డెరిడాస్ యొక్క డీకన్స్ట్రక్టివ్ మెథడ్ కనుక అతని మీద ఇంప్లై చేసి అతన్ని పోరస్గా చూస్తే దాంట్లో సెవరల్ లేయర్స్ ఆఫ్ మార్క్స్ కనబడుతుంది. నాకు కనబడింది కూడా, అందుకే చెప్తున్నాను. అట్లాగా గాంధీ కూడా మల్టీ లేయర్డ్ పర్సనాలిటీ. సో ఇటువంటి ఈ సందర్భంగా గాంధీ గురించి నా మొత్తం 4 ఏళ్ల చదువుని సమాప్తి చేస్తూ మీతో మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినటువంటి పురుషోత్తమరావు గారికి నేను అనేక విధాలుగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఏదైనా ప్రశ్నించాల్సుకుంటే ప్రశ్నించవచ్చు, నా మేరకు నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. డాక్టర్ ఏ